హలో లెర్నర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్. ఈ రోజు వీడియోలో మనము ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకీ ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి అంటే, ఫ్యూచర్ లో ఏదైనా ఒక పని జరిగిపోయింది అని మనం మాట్లాడితే మనము ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కి వచ్చే సంవత్సరం కల్లా అతను అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు అని మనం మాట్లాడతాం. అంటే వచ్చే సంవత్సరం ఇంకా రాలేదు, అతను ఇంకా అమెరికా వెళ్ళలేదు, బట్ మనం ఏమని మాట్లాడుతున్నాం, వచ్చే సంవత్సరం కల్లా అతను అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు అని మాట్లాడుతున్నాం. అంటే ఫ్యూచర్ లో ఒక పని పూర్తయిపోయినట్టుగా మనం మాట్లాడుతున్నాం. వీటినే మనము ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కి హీ విల్ హ్యావ్ గాన్ టు ప్యారిస్ బై నెక్స్ట్ ఇయర్. అతను నెక్స్ట్ ఇయర్ కల్లా ప్యారిస్ వెళ్ళిపోయి ఉంటాడు. సో దీన్ని క్వశ్చన్ వేయాలంటే విల్ హీ హ్యావ్ గాన్ టు ప్యారిస్ బై నెక్స్ట్ ఇయర్. అతను నెక్స్ట్ ఇయర్ కల్లా ప్యారిస్ వెళ్ళిపోయి ఉంటాడా? నెక్స్ట్ దీన్ని నెగిటివ్ గా చెప్పాలంటే హీ వోంట్ హ్యావ్ గాన్ టు ప్యారిస్ బై నెక్స్ట్ ఇయర్. అతను నెక్స్ట్ ఇయర్ కల్లా ప్యారిస్ వెళ్ళి ఉండడు. సో దీన్ని నెగిటివ్ గా క్వశ్చన్ వేయాలంటే వోంట్ హీ హ్యావ్ గాన్ టు ప్యారిస్ బై నెక్స్ట్ ఇయర్. అతను నెక్స్ట్ ఇయర్ కల్లా ప్యారిస్ వెళ్ళి ఉండడా? సో ఈ విధంగా మనం సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి.